నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్. ఈరోజు నేను చేస్తున్న ఒక మంచి ఫ్యామిలీ స్కూటర్ 125cc సెగ్మెంట్లో 2025లో మంచి మార్పులతో మన ముందుకు వచ్చింది ఈ సుజుకి యాక్సెస్ 125. ఇందులో పాత మోడల్తో కంపేర్ చేస్తే మోర్ దెన్ 10 చేంజెస్ వచ్చాయి అనమాట. అయితే నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా దీని స్పెసిఫికేషన్ రివ్యూ, దాంతోపాటు ఒక వాక్ అరౌండ్ చేద్దాం, ఒక రైడ్ రివ్యూ చేసి చూపిస్తా. అంటే బండిలో పర్ఫార్మెన్స్లో ఏం మార్పులు వచ్చాయి అన్నీ మీకు చెప్తాను. దాంతోపాటు ఈ 125cc సెగ్మెంట్లో దీని కాంపిటీటర్స్తో ఈ స్కూటర్ ఎంతవరకు కాంపీట్ చేయగలుగుతుంది, దీన్ని మీరు కొనొచ్చా లేదా అనేది నేను మీకు డీటెయిల్గా ఈ వీడియోలో చెప్తాను అనమాట. నా దగ్గర ఆల్రెడీ సుజుకి యాక్సెస్ 125 పాత మోడల్ ఉంది, కాబట్టి నేను మీకు ఈ స్కూటర్ గురించి జెన్యూన్గా చెప్పగలనని చెప్పి నమ్మకం నాకుంది. మీరు ఈ స్కూటర్ కొనాలనుకుంటే వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. నేను మీకు జెన్యూన్గా హానెస్ట్గా నా ఫీడ్బ్యాక్ చెప్పేస్తాను. ఇప్పుడు ఈ స్కూటర్ వేరియంట్స్ ఇంకా కలర్స్, ఇది కార్కి ఉన్నట్లే 3 వేరియంట్స్ అవైలబుల్ ఉంది. ఒకటేమో స్టాండర్డ్, తర్వాత డీలక్స్, ఇదేమో రైడ్ కనెక్ట్ ఎడిషన్. హైదరాబాద్లో దీని ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్లయితే స్టాండర్డ్ ఎడిషన్ 1,10,000 రూపాయల దాకా ఉంది విత్ యాక్సెసరీస్. అదే మీరు డీలక్స్కి వెళ్తే 1,18,000 రూపాయల దాకా ఉంది. అదే టాప్ ఎండ్ ఈ రైడ్ కనెక్ట్ ఎడిషన్కి వెళ్తే 1,25,000 దాకా ఉందన్నమాట. కాస్ట్ మీకు 5 నుంచి 8,000 రూపాయలు పైకి వెళ్తూ ఉంటుంది విత్ యాక్సెసరీస్. అది షోరూమ్ టు షోరూమ్ కొంచెం రేట్ వ్యత్యాసం మాత్రం డెఫినెట్లీ ఉంటుంది. దీని కలర్స్ విషయానికి వస్తే ఇది టాప్ వేరియంట్కి వెళ్ళేసరికి 5 కలర్స్ అవైలబుల్ ఉంది. 3 రెగ్యులర్ కలర్స్ అంటే బ్లాక్, వైట్, ఇంకా ఈ మ్యాట్ బ్లూ ఉంది. అదే మీరు టాప్ వేరియంట్లో కొంచెం యూనిక్ కలర్ కావాలంటే మాత్రం సాలిడ్ ఐస్ గ్రీన్ చూడడానికి చాలా బాగుంటుంది. దాంతోపాటు ఒక పర్ల్ షైనీ బీచ్ కూడా, రెండు నాకు చూడడానికి చాలా మంచి అనిపిస్తాయి. మీరు కావాలంటే ఆ వేరియంట్స్ తీసుకోవచ్చు. నేను మీకు ఈ 5 కలర్స్ కూడా నెక్స్ట్ కిలో చూపిస్తున్నా, చూడండి. ఇప్పుడు నేను చేస్తున్న రివ్యూ రైడ్ కనెక్ట్ ఎడిషన్ టాప్ వేరియంట్. ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్గా ఒక వాక్ అరౌండ్ చేసి చూపిస్తాను. అంటే పాత 125 యాక్సెస్తో కంపేర్ చేస్తే ఇందులో ఏం మార్పులు వచ్చాయి అనేది నేను మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాంతోపాటు ఒక రైడ్ రివ్యూ చేద్దాం. రైడ్ రివ్యూలో ఈ స్కూటర్ పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా మార్పులు వచ్చాయి నేను మీకు చేసి చూపిస్తాను. లాస్ట్లో కంక్లూజన్ చెప్తా. అంటే ఈ 125cc సెగ్మెంట్లో ఉన్న స్కూటర్స్తో ఇది కాంపీట్ చేయగలుగుతా లేదా అనేది నేను మీకు ఒక జెన్యూన్గా ప్రోస్ ఇంకా కాన్స్ చెప్పి వీడియో ఎండ్ చేస్తాను. ఇప్పుడు ఈ సుజుకి యాక్సెస్ రైడ్ కనెక్ట్ ఎడిషన్ది డీటెయిల్ వాక్ అరౌండ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ చేంజ్, ఈ కీ ముందు కీకి ఈ కీకి చేంజ్ వచ్చిందనమాట. ఇది స్క్వేర్ ఉంది, ముందుది హెక్సాగన్ షేప్లో ఉండే అనమాట లాక్ తీయడానికి. స్టార్టింగ్ ఇది కీ అనమాట. ఒకసారి ఫ్రంట్ చూసుకున్నట్లయితే హెడ్లైట్ చూడండి, ఇప్పుడు నీట్గా స్క్వేర్ షేప్లో ఉంది, నాకు చూడగానే మంచి అనిపించింది. దాంతోపాటు ఒక పొజిషన్ ల్యాంప్ ఇక్కడ ఇచ్చారు, మీకు ఆన్ చేసి చూపిస్తాను ఫస్ట్ నేను. రైట్, సో ఇది పొజిషన్ ల్యాంప్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది. ఇంకా ఇక్కడ ఇచ్చిన ఈ ఇండికేటర్స్ అనేది ముందు ఇంత కింద వరకు ఉంటుండే, ఇప్పుడు మాత్రం దీన్ని లెంత్ తగ్గించారనమాట, అంటే దీని హైట్ తగ్గించేశారు. ఇంకా దీని షేప్ కూడా యూ షేప్డ్ ఉంది. లైట్ కంప్లీట్గా ఎల్ఈడి సెటప్. నేను మీకు చీకట్లో ఒక డీటెయిల్ టెస్ట్ చేసి చూపిస్తాను తర్వాత లైటింగ్ గురించి. అండ్ ఫ్రంట్ లుక్ మాత్రం చాలా డీసెంట్గా ఉంది. ఇది మాత్రం మెటల్ ఫెండర్ ఇచ్చారు, ఇదంతా కూడా మనకి ప్లాస్టిక్గా ఉంటుంది. ఫ్రంట్లో ఇచ్చిన మెయిన్ మార్పు మాత్రం ఇవే. ఒకసారి సైడ్కి వెళ్ళి చూద్దాం. సైడ్లో కూడా ఎక్కువ మార్పులు ఏం లేవు. ముందు ఎడిషన్లో ఇక్కడ మీకు యాక్సెస్ 125 వచ్చేది. యాక్సెస్లో మనకు ఉన్నది ఒకటే వేరియంట్ 125cc కాబట్టి ఇక్కడ ఇంకా వేరేది నెంబర్ అవసరం లేదని చెప్పేసి 125 తీసేశారు. ఓకే, ఈ సైడ్లో మెయిన్ చేంజ్ మాత్రం అదే ఉంది. ఇప్పుడు మనం బండి స్పేస్ చూద్దాం. ముందు మనకి ఒకటే పాకెట్ ఉండే, ఇప్పుడు మాత్రం 2 పక్కల పాకెట్ ఇచ్చారు. కానీ ఇది ఓన్లీ 1/2 లీటర్ బాటిల్ మాత్రమే పడుతుంది, 1 లీటర్ బాటిల్ పట్టదు. ఇది సైజ్ కొంచెం పెద్దగా ఇస్తే బాగుంటుండే. దాంతోపాటు ఇక్కడ రిఫ్లెక్టర్ని ప్లేస్ చేశారు. ఇంకా ఒక A టైప్ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా బ్లూ కలర్ లైట్ వెలిగి ఉంటుంది. ఇది కూడా ఒక మంచి ఆప్షనే. ఇది వాటర్ ప్రూఫ్ రబ్బర్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఇంకా దాంతోపాటు ఇది రైడ్ కనెక్ట్ ఎడిషన్ పేరింగ్ మోడ్. మన మొబైల్తోని పేర్ చేసుకున్న తర్వాత ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్, ఇంకా వెదర్ అప్డేట్స్, మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ అన్నీ కూడా మనకి ఇందులో కనబడతాయి అనమాట. అంత అప్డేట్ మనకు అవసరం అంటారా, అది మీకు కావాలా వద్దనేది డిసిజన్ తీసుకోండి. ఇంకా ఈ అద్దాల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ముందు ఏ విధంగా అద్దాలు ఇచ్చారో ఇప్పుడు కూడా మిర్రర్స్ అవే ఉన్నాయి. కానీ ఫ్రాంక్లీ టు సే ఇది అంత యూస్ఫుల్ కాదు. అంటే వెనకాల వచ్చేది ఎక్కువ కవర్ చేయదనమాట. ఇది కొంచెం ఓవల్ షేప్లో ఉంటే ఎక్కువ వెనకాల స్పేస్ని కవర్ చేస్తుంది. ఇది మాత్రం ఇది ఇటుపక్క కూడా రొటేషన్ ఎక్కువ అవ్వదు చూడండి. ఇది తిప్పాలంటే తంటాలు పడాల్సిందే, ఎక్కువగా మాత్రం తిరగదు. నాకు ఇవి చూడడానికి బాగుంటుంది కానీ ప్రాక్టికల్గా మాత్రం అంత యూస్ఫుల్ అయితే కాదు. దాంతోపాటు ఇక్కడ
ఒక బ్రేక్ లాక్ ఇచ్చారు. ఓకే, ఈ విధంగా బ్రేక్ని లాక్ చేయొచ్చు. సైడ్లో ఇచ్చిన ఇంకొక మెయిన్ మార్పు, ముందు మనకి ఇక్కడ రబ్బర్ ఫుట్ పెక్స్ ఉండే, ఇప్పుడు మాత్రం ఇది లైట్ వెయిట్ అల్యూమినియం ఫుట్ పెక్స్ ఇచ్చారు. చూడడానికి మాత్రం మంచి గ్రిప్తో నీట్గా ఉంది. ఇంకా ఇది మాత్రం యాక్సెసరీ, ఇదంతా కూడా కొంచెం రఫ్ సర్ఫేస్ ఇచ్చారు. ముందు కూడా సేమే ఉంది, ఇప్పుడు కూడా సేమే ఉంది. మీకు యాక్సెసరీస్లో ఇదంతా ఫ్రేమ్, ఇంకా ఈ మ్యాట్, వెనకాల ఇచ్చే ఈ ఫుట్ రెస్ట్, ఇంకా ఒక సీట్ కవర్, ఇవన్నీ యాక్సెసరీస్లో వస్తాయి. దీనిలో మాత్రం సీట్ కవర్ లేదు, ఇది బై డిఫాల్ట్ కంపెనీ వచ్చింది అనమాట. ఈ టాప్ ఎండ్లో కూడా మనం ఇంత కాస్ట్ పెట్టాక వెనకాల బ్యాక్ సీట్ ఇవ్వట్లేదు. బ్యాక్ రెస్ట్ ఇస్తే మాత్రం బాగుంటుండే. దీని కాంపిటీటర్స్ అందరూ కూడా బై డిఫాల్ట్ బ్యాక్ రెస్ట్ ఇస్తున్నారు. ఇందులో ఇంకా ఆప్షన్ లేదు, ఇస్తే ఇంకా కొంచెం బాగుంటుండే. ఈ సీట్ కూడా లెంత్ కొంచెం పెంచారు. ఈ సీట్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఇంకా స్పేస్ విషయానికి వస్తే ఇక్కడ ఒక హుక్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఇంకొక హుక్ ఉంది. ఓకే, అది కాకుండా సీట్ కింద కూడా 2 హుక్ ప్రొవిజన్ ఉన్నాయి. నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఓపెన్ చేయాలంటే ఆన్ చేసి రైట్ సీట్ని లిఫ్ట్ చేస్తే చూడండి, ఇక్కడ 2 కవర్ని హ్యాంగ్ చేయొచ్చు. ఓకే, స్పేస్ ఇప్పుడు ఇందు లోపల 24 లీటర్ స్పేస్ ఉంది. ముందు ఎడిషన్లో 22 లీటర్ ఉండే. ఇందులో హెల్మెట్ పడతా అంటారా, చెక్ చేసి చూద్దాం. ఇది నా ఫుల్ ఫేస్ హెల్మెట్, పెట్టి చూద్దాం. నేను ఆల్రెడీ టెస్ట్ చేసాను, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మాత్రం క్లోజ్ అవ్వదు, కాబట్టి ఇందులో హాఫ్ ఫేస్ హెల్మెట్ మాత్రం పడుతుంది. ఫుల్ ఫేస్ అనేది కొంచెం మంచి మోడల్కి వెళ్తే కష్టమే. నార్మల్గా లోకల్ మేక్స్ వాడితే మాత్రం అందులో పడుతుంది. 24 లీటర్ స్పేస్ ఇచ్చినా కానీ కొంచెం ఇబ్బంది అయితే ఉంది. దీని కాంపిటీటర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే స్పేస్ కొంచెం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఒక 1 లీటర్ బాటిల్ పెట్టి చూద్దామా. ఫ్రంట్ పాకెట్స్లో మనం మినిమం 1 లీటర్ బాటిల్ అయితే క్యారీ చేస్తాం కదా. చూడండి, 1 లీటర్ బాటిల్ పెడుతున్నాను. కొంచెం కష్టంగా పడుతుంది, తీయాలంటే ఇబ్బందే. ఓకే, స్పేస్ పరంగా వీళ్ళు ఎక్కువ స్పేస్ చూపిస్తున్నారు కానీ ప్రాక్టికల్గా అయితే లేదని చెప్పొచ్చు. దెన్ ఇంజన్ విషయానికి వస్తే ఇది 125cc సెగ్మెంట్లో ఉన్న ఇంజన్. అంటే ఇది ప్రొడ్యూస్ చేసే మ్యాక్సిమం పవర్ 8.3 bhp ఉంది. టార్క్ వచ్చేసరికి 12.2 Nm టార్క్. ఈ సెగ్మెంట్లో, ఈ 125cc సెగ్మెంట్లో అన్ని వేరియంట్స్ కూడా, అంటే అన్ని కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చే మ్యాక్సిమం పవర్ ఇంకా టార్క్ ఇంతే ఉన్నాయి. కానీ ఈ బండిలో మాత్రం స్మూతర్ స్టార్టప్ ఉంటుంది. నేను మీకు అది రైడ్ చేస్తున్నట్టు చేసి చూపిస్తాను. సుజుకి యాక్సెస్ వాళ్ళు చెప్పే చేంజ్ ఏంటంటే ఇందులో ఇంటర్నల్గా ఇంజన్ లోపల 2 మార్పులు చేశారంట. క్యామ్ షాఫ్ట్ ఇంకా ఇంజన్ స్మూత్ స్టార్టప్ గురించి సింగిల్ పాయింట్ క్లచ్ ఇచ్చారంట. ఇంకా ఈ క్యారీ హుక్ మాత్రం అంత క్వాలిటీ లేదు, చూడండి చాలా రఫ్ సర్ఫేస్ ఉంది. ఇది కూడా యాక్సెసరీ. ఇందులో ఇచ్చిన ఇంకొక చేంజ్ ఏంటంటే ఫ్యూల్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఇచ్చారు. ఓకే, ఆ సెంటర్ స్విచ్ని తిప్పినట్టయితే ఇక్కడ నుంచి మనకి డోర్ ఓపెన్ అయింది. దీని లోపల మనకి పెట్రోల్ ఉంది, పెట్రోల్ క్యాప్. ఓకే, దీని కెపాసిటీ 5.3 లీటర్స్ ఉంది. అంటే ఈజీగా 250 లీటర్లు వచ్చేస్తుంది. అంటే 250 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. సో క్యాప్ ఇదంగా ఉంది. ఇదంతా ప్లాస్టిక్ క్యాప్. కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది, వెనకాల ఓపెన్ చేసి ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేయాలి. టీవీఎస్ జూపిటర్లో మాత్రం ఇది చాలా మంచి ఆప్షన్ ఇచ్చారు. అంటే మనకి ఫ్యూల్ ఫిల్లింగ్ ఇక్కడ నుంచి ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ బ్రేక్ విషయానికి వస్తే ఫ్రంట్లో మనకి సింగిల్ పిస్టన్ క్యాలిపర్ డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. వెనకాల మనకి డ్రమ్ బ్రేకే ఉంది. టైర్ విషయానికి వస్తే ఫ్రంట్లో 90/90 12 ఇంచ్, వెనకాల 100/90 10 ఇంచ్ టైర్ ఉంటుంది. ఇందులో ఇంత కాస్ట్ పెంచిన తర్వాత కూడా ఇప్పటికీ వీళ్ళు ఈ అలాయ్ వీల్స్లో ఎలాంటి మార్పు లేదు. మార్కెట్లో ఇప్పుడంతా జమానా ఏం నడుస్తుంది, డైమండ్ కట్ అలాయ్ వీల్స్. ఇందులో మాత్రం ఇప్పటికి కూడా ఈ విధంగా సింపుల్ అలాయ్ అయితే ఇచ్చారు. ఇది అప్డేట్ చేస్తే ఇంకా బాగుంటుండే. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనకాల స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్. ఇప్పుడు నేను మీకు ఒకసారి దీని లైటింగ్ ఏ విధంగా ఉందో నైట్లో చెక్ చేసి చూపిస్తా. ఇప్పుడు ఈ సుజుకి యాక్సెస్ లైటింగ్ టెస్ట్ కీ ఆన్ చేస్తున్నా. ఆన్ చేయగానే ఈ విధంగా పాజిటివ్ LCD డిస్ప్లే. ఓకే, లైటింగ్ చూడండి. ఆన్ చేయగానే బై డిఫాల్ట్ ఇది లో బీమ్లో ఉంటుంది. లైటింగ్ మాత్రం చాలా బాగుందని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ రైడ్ చేసి చూశాను. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లైటింగ్. ఇది హై బీమ్ చూపిస్తాను ఇప్పుడు. ఇది హై బీమ్, లో బీమ్, హై బీమ్, లో బీమ్. ఇది ఈ గోప్రో కరెక్ట్గా జస్టిఫై చేయట్లేదు, బట్ రైడ్ చేస్తున్నప్పుడు మాత్రం లైటింగ్ చాలా బాగుంది. హై బీమ్ వేసినప్పుడు మాత్రం చాలా పైకి వెళ్తుంది లైటింగ్. మీకు ఎదురుగా బిల్డింగ్ కనబడుతుంది కదా, ఆ బిల్డింగ్ వరకు లైటింగ్ వెళ్తుంది. అండ్ ఇండికేటర్స్ 2 కూడా బల్బ్ ఇండికేటర్సే. ముందుకి ఈ విధంగా బ్రైట్ DRL,
ఇందులో మనకి హజార్ లైట్ కూడా ఇచ్చారు. ఒకసారి వెనకాల నుంచి చూపిస్తాను. వెనకాల కూడా ఈ విధంగా ఎల్ఈడి యూ షేప్డ్ ఉంది. ఎల్ఈడి యూ షేప్డ్ డిస్ప్లే. బ్రేక్ వేసినప్పుడు చూపిస్తా. ఇదిగోండి బ్రేక్ వేసినప్పుడు వెనకాల బ్రేక్ ల్యాంప్ ఏదో ఉందో టైల్ ల్యాంప్, ఇది కంప్లీట్గా ఎల్ఈడి ఇచ్చారు. ఎల్ఈడి డిఆర్ఎల్ ఇంకా ఎల్ఈడి బ్రేక్ ల్యాంప్. వెనకాల మాత్రం రెండు కూడా బల్బ్ ఇండికేటర్సే ఉన్నాయి. ఇక్కడ కింద నెంబర్ ప్లేట్కి కూడా ఎల్ఈడి ల్యాంపే ఇచ్చారు. రైట్. లైటింగ్ అయితే నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు. మీరు ఇక్కడ లైటింగ్ చూడొచ్చు, చాలా వైడ్గా స్ప్రెడ్ అవుతుంది. లైటింగ్ మాత్రం ఈ స్కూటర్లో చాలా బాగుంది. చాలా డిస్టెన్స్ కూడా కవర్ చేస్తుంది. సో ఇది హై బీమ్. అక్కడెక్కడో బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైన థర్డ్ ఫ్లోర్ కనబడుతుంది. అంత పైకి లైటింగ్ వెళ్తుంది. అంటే ఎదురుగా వచ్చే వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది అయితే ఉంటుంది. అందుకే ఆల్వేస్ ప్రిఫర్ టు యూజ్ లో బీమ్. ఇంకా ఇప్పుడు మనం రైడ్ రివ్యూకి వెళ్ళే ముందు ఒకసారి దీని స్విచ్ క్వాలిటీ కూడా చూపించేస్తా. ఇది హై బీమ్ లో బీమ్ స్విచ్. స్విచెస్ మాత్రం క్వాలిటీ చాలా బాగుంది. ఇందులోనే సింగిల్ స్విచ్ ఫర్ ఆఫ్ ఆన్, ఇంకా బండి స్టార్ట్ చేయడానికి కూడా ఇదే ఉంది. ఓకే, స్మూత్ స్టార్ట్. ఇంకా ఇక్కడ హజార్ ల్యాంప్ ఇచ్చారు. ఒక స్కూటర్ సెగ్మెంట్లో హజార్ ల్యాంప్ అవసరం అంటారా? ఓకే. దెన్ హార్న్ కూడా డీసెంట్గా ఉంది. ఇండికేటర్కి బజర్ ఉంది. రెండు కూడా ఈ విధంగా బల్బ్ ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఒక ఎల్సిడి డిస్ప్లే. ఇందులో ఫ్యూల్, ఇంకా ఇంజన్ హీట్, దాంతోపాటు బ్యాటరీ వోల్టేజ్, ఇంకా ట్రిప్ 1 ట్రిప్ 2 యావరేజ్ ఫ్యూల్ చూపించేస్తాను. కాకండి. డిస్టెన్స్ టు ఎంటీ, ట్రిప్ 1 యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్, ట్రిప్ 2 యావరేజ్ ఫ్యూల్ కన్సంప్షన్ చూస్తున్నారా? 56.9 kmpl వస్తుంది. అదనమాట. ఇవన్నీ మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. సో అదనమాట దీని స్విచ్ గేర్ క్వాలిటీ గురించి. రేర్ సెక్షన్ వ్యూ చూసినట్లయితే ఇందులో మెయిన్ మార్పు చెప్పాను కదా, ఈ లిడ్. తర్వాత ఈ లైటింగ్ మార్చేశారు. ఇప్పుడు వెనకాల చూడగానే హయాబూసా ఫీలింగ్ వస్తుంది. ఈ సుజుకి వాళ్ళది హయాబూసా కాబట్టి కొంచెం అక్కడ నుంచి కాపీ కొట్టి ఇక్కడ పెట్టారనమాట. ఇందులో ఒక 5 LED లైట్ ఉంది. బ్రేక్ వేసినప్పుడు వస్తుంది. ఇంకా బండి ఆన్ చేయగానే చాలా నీట్గా కనబడే ఈ యూ షేప్డ్ ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఇంకా ఇందులో పాత దాంతో కంపేర్ చేస్తే ఈ బల్బ్స్ని సెపరేట్ చేశారు. అంటే ఇటువైపు అటువైపు తోసారు అనమాట. సో అది వెనకాల ఉండే మెయిన్ చేంజ్. ఇప్పుడు మనం ఈ స్కూటర్ది రైడ్ రివ్యూ చేద్దాం. హైవే పైన ఇంకా ఇక్కడ చిన్న ఊర్లలో మనం తిరిగి ఈ బండి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని టార్క్ ఎలా ఉంది, బ్రేక్స్ ఎలా ఉన్నాయి, దీని సస్పెన్షన్ ఎలా ఉంది, అన్ని టెస్ట్ మనం చేసి చూద్దాం. స్టార్ట్. బండి స్టార్ట్ కాదు. ఎందుకు తెలుసా? ఇక్కడ సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంటర్లాక్ ఉంది. అది లిఫ్ట్ చేస్తేనే స్కూటర్ స్టార్ట్ అవుతుంది. చాలా స్మూతర్ స్టార్ట్ ఉంది. అంటే ఎక్కువ వైబ్రేషన్స్ ఏం లేవు. ఒక చిన్న ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఉంది చూడండి. ఈ ఆఫ్ రోడింగ్ ప్యాచ్ దాటిన తర్వాత మనము హైవే మీద రైడ్ చేద్దాం. సస్పెన్షన్ మాత్రం చాలా స్మూతర్ ఉంది. నేను ఆల్రెడీ దీన్ని టెస్ట్ చేశాను. మళ్ళీ మీకు చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనము హైవే పైన ఉన్నాం. ఒకసారి దీని స్పీడ్ ఎలా అందుకుంటుంది, ఇంజన్ రిఫైన్మెంట్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, అన్నీ కూడా టెస్ట్ చేసి చూద్దాం. రైట్. చిన్న స్పీడ్ బ్రేకర్ చూడండి. పికప్ ఎంత ఫాస్ట్గా అందుకుంటుందో. చాలా స్మూతర్ ఇంజన్. అసలు చాలా క్విక్గా స్పీడ్ని అందుకుంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, వైబ్రేషన్స్ లేవు. చాలా స్మూత్గా ఇది స్పీడ్ని అందుకుంటుంది. ఒకసారి బ్రేక్ వేసి చూపిస్తాను. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. ఓకే. ఇందులో మీరు స్టాండర్డ్ వేరియంట్లో డిస్క్ రాదు. డిస్క్ ఉంటే మాత్రం మీకు కొంచెం సేఫ్టీ బాగుంటుంది. ఇందులో ఏబిఎస్ లేదు. బట్ స్టిల్ డిస్క్ అనేది మీకు కొంచెం క్విక్గా బ్రేక్ వేస్తుంది అనమాట. ఓకే. స్మూత్గా వెళ్తే మనకి ఇక్కడ ఎక్కువ మోడ్ వచ్చేస్తుంది చూడండి. అంటే ఇంజన్ చాలా స్మూత్గా వెళ్తున్నప్పుడు మనకి ఎక్కువ మోడ్ వస్తుంది. ఇలాంటి దగ్గర
మైలేజ్ కూడా ఇది ఎక్కువ వస్తుంది. ఇది హైవేలో మనం 55 to 60 క్లెయిమ్ చేయొచ్చు, అంటే అంత మైలేజ్ వస్తుంది. సిటీస్లో మాత్రం 48 to 52 ఆ రేంజ్లో వస్తుంది. కొంచెం మైలేజ్ పెరిగింది అంటున్నారు. ఇంజన్లో 2 మేజర్ మార్పులు చేశారు. అంటే ఈజీ స్టార్ట్ గురించి సింగిల్ పాయింట్ క్లచ్ సిస్టమ్ ఇచ్చారు, అంటే ఈజీ స్టార్ట్ గురించి. ఇంకా లోపల ఇంటర్నల్గా క్యామ్ షాఫ్ట్ని చేంజ్ చేశారు. సుజుకి అనేది ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా బాగుంటుంది. అందరు కూడా ఫీచర్ పరంగా ఇప్పుడు మార్కెట్లో దీని కాంపిటీటర్స్ అన్ని ఫీచర్స్ ఎక్కడికో తీసుకెళ్తారు. దీనిలో మాత్రం ఎక్కువగా ఫీచర్ పరంగా ఎలాంటి మార్పులు రాలేదు. ఓన్లీ యాస్థెటిక్ లుక్ ఇంకా కొన్ని చేంజెస్ మాత్రం చేశారు. అన్నీ కూడా ఇప్పుడు టాప్ ఎండ్స్లో కలర్డ్ టీఎఫ్టీ స్క్రీన్ ఇస్తున్నారు. ఇందులో ఇప్పటికి కూడా బ్లాక్ అండ్ వైట్ ఎల్సిడి స్క్రీనే ఉంది. ఇలాంటి మార్పులు అయితే ఫీచర్స్ పరంగా ఎక్కువ ఏం లేవు. ఇంకా ఈ మిర్రర్స్ కూడా చూడడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా మాత్రం బాగోదు. ఇది ఎలాంటి మూవ్మెంట్ అవ్వచ్చు చూడండి, ఇది నాకు నచ్చదు. చూడడానికి మాత్రమే లుక్ బాగుంటుంది. ఇంకా యాక్సెసరీస్లో ఇచ్చే ఈ వైజర్ కూడా చాలా నీట్గా ఉంటుంది. వైజర్ పెడితే ఇంకా లుక్ మారిపోతుంది. ఈ విధంగా స్లోగా క్రూజ్ చేయడానికి ఈ బండి చాలా నీట్గా అనిపిస్తుంది. ఒకసారి టర్నింగ్ చేసిన తర్వాత ఇది టాప్ స్పీడ్ ఎంతవరకు వెళ్తుందో చూద్దాము. హ్యాండ్లింగ్ మాత్రం చాలా నింబల్ ఉంటుంది స్కూటర్. చూడండి స్పీడ్ ఎలా అందుకుంటుందో. ఇందులో టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది కానీ మనకి అంత యూస్ఫుల్ అయితే కాదు. కంపెనీ క్లెయిమ్ చేసేది 90 kmph మ్యాక్సిమం స్పీడ్ అని చెప్పి, మనం చూద్దాం ఎంత స్పీడ్ వెళ్తుందో. రీచ్ అయ్యాం. 90 దగ్గర కూడా అసలు వైబ్రేషన్ లేదు. అంతే ఫ్లాట్ రోడ్లో 91 kmph మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళింది. ఇప్పుడు మనము ఫ్లైఓవర్ ఎక్కుతున్నాము. దిగుతున్నప్పుడు కొంచెం స్పీడ్ పెరగచ్చు, కానీ మనం దీన్ని 90గా కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు డౌన్ ఉంది కాబట్టి 93, 94, 95, డౌన్లో మ్యాక్సిమం స్పీడ్ 95 వెళ్ళింది. ఈ స్పీడ్లో ఒకసారి బ్రేక్ వేద్దాం. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. రైట్ యాక్యురేట్గా బ్రేక్ అయితే అయింది. ఇది ఫ్రాంక్లీ చెప్తున్నా 90 స్పీడ్లో వెళ్తున్నా కానీ బండిలో ఎలాంటి వైబ్రేషన్స్ లేవు. ఎక్కడో ఇంజన్ స్ట్రగుల్ అవుతుందని ఫీలింగ్ కూడా లేదు. చాలా స్మూత్గా బండికి పవర్ అయితే రిలీజ్ చేసింది. అందు గురించి చాలామంది కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ సుజుకి యాక్సెస్ని కొనడానికి ఇష్టపడతారు. ఫీచర్స్ ఏముంది, అందరూ ఫీచర్స్ మాత్రం చాలా ఇస్తూనే ఉన్నారు ప్రతి స్కూటర్లో. మనకి రైడ్ ఫీల్ ఇంజన్ రిఫైన్మెంట్ ఇంపార్టెంట్ కాబట్టి బాగున్నాయి. ఫ్రాంక్లీ టు సే చాలా బాగున్నాయి. ఫీచర్స్ ఇంకా కంఫర్టబుల్ పరంగా కొన్ని యాడ్ చేస్తే మాత్రం బాగుంటుండే. అంటే పీలియన్కి వెనకాల బ్యాక్ రెస్ట్ ఇస్తే బాగుంటుండే. చూడండి పికప్ ఎంత ఫాస్ట్గా అందుకుంటుందో. హ్యాండ్లింగ్ కూడా చాలా నింబల్ ఉంటుంది. ఇప్పుడు బ్రేక్ వేస్తాను ఈ స్పీడ్లో. రైట్ నాకైతే రైడ్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ లేవు. చాలా స్మూతర్ ఇంజన్. లాస్ట్లో నేను మీకు ఈ బండి కంక్లూజన్ చెప్తాను. దాంతోపాటు దీని కాంపిటీటర్స్ ఏవైతే ఉన్నారో 125cc సెగ్మెంట్లో వాళ్ళతో కాంపీట్ చేసినప్పుడు ఈ స్కూటర్ మనం కొనొచ్చా లేదా అనే విషయం నేను నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తా. వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తుండండి. ఫైనల్గా ఈ స్కూటర్ కంక్లూజన్ నా జెన్యూన్ ఒపీనియన్ చెప్తున్నాను నేను మీకు. దీని ప్రోస్ చూసినట్లయితే దీని ఇంజన్ మాత్రం చాలా స్మూత్ ఉంది. ఇది కొత్తగా వచ్చిన ఇంజన్లో ఇంటర్నల్గా చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఆ మార్పుల ద్వారా ఇంజన్ ఇంకా చాలా సైలెంట్ అయిపోయింది. ముందు కూడా నాకు ఎలాంటి కంప్లైంట్ లేకుండే, ఇప్పుడు కూడా ఇంజన్ చాలా బాగుంది. మైలేజ్ కూడా ఇంప్రూవ్ అయింది. హైవే పైన ఇది ఈజీగా 55 to 60 మధ్యలో వచ్చేస్తుంది. అదే సిటీలో అయితే 48 to 55 మధ్యలో వస్తుంది అనమాట. ఒక 125cc స్కూటర్ అంతా మైలేజ్ రావడం అనేది గొప్ప విషయం అని చెప్పొచ్చు. దాంతోపాటు ఇందులో ఇచ్చిన రైడ్ కనెక్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో అంతా మనకి ఉపయోగపడదు. అందరూ కూడా ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మీద డిపెండ్ అయి ఉంటారు కాబట్టి ఇందులో చిన్న ఇచ్చే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఎవరు చూస్తారు, అంతా మనకు అవసరం లేదు. కాబట్టి మీరు దీనిలో ఇచ్చిన డీలక్స్ మోడల్కి వెళ్ళిపోండి. దాంతోపాటు ఇది డిజైన్ కూడా మారింది. ఇప్పుడు మాత్రం కొంచెం షార్ప్ లుక్స్ అనిపిస్తున్నాయి. అంటే ఎక్కువ ఫంకీ ఏముండదనమాట. అంటే ఫ్యామిలీస్కి నచ్చే విధంగా ఈ స్కూటర్ని డిజైన్ చేశారు. చూడగానే ఒక మంచి డీసెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది. మీరు ఎక్కువ హంగులు కావాలంటే మనకి ఈ 125cc సెగ్మెంట్లోనే వేరే బండ్లు ఉన్నాయి. మీకు తెలిసిందే యమహాలో రేజర్ ఇంకా
టీవీఎస్ ఎన్టార్క్, హోండా డియో ఇవన్నీ కూడా యూత్ని అట్రాక్ట్ చేయడానికి డిజైన్ చేసిన అనమాట. ఇవి మాత్రం మనకి ఫ్యామిలీకి అనుగుణంగా చాలా నీట్గా డిజైన్ చేశారు. దీని కాంపిటీటర్ చూసినట్లయితే మనకి టీవీఎస్లో జూపిటర్ ఉంది, ఇంకా హోండాలో మెయిన్ కాంపిటీటర్ యాక్టివా ఉంది, ఇంకా హీరో డెస్టినీ 125 కూడా మనకి కొత్తగా వచ్చింది. అన్నీ కూడా ఈ సెగ్మెంట్లో మంచిగానే ఉంటాయి. కానీ కంపారిటివ్లీ నాకైతే ఏది మీరు కొనాలంటే నేను డెఫినెట్లీ మీకు ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను లాస్ట్ 8 years నుంచి వాడుతున్నాను. నాకు మేజర్ కంప్లైంట్స్ ఏమీ లేవు. ఓన్లీ సర్వీస్ పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి దగ్గర దీని సర్వీస్ సెంటర్ దొరకపోవచ్చు, ఇంకా కొన్ని పార్ట్స్ కూడా మనకి అందుబాటులో ఉండవు, అంటే ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుంది. అది మాత్రం చిన్న ఇబ్బంది ఉంది. రిమైనింగ్ ఆల్ బండి మాత్రం చాలా స్మూతర్ ఇంజన్, ఇంకా మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, చూడడానికి కూడా డీసెంట్గా ఉంది. ఇంకా ఇందులో ఇచ్చిన ఇటరేషన్ మాత్రం బాగున్నాయని చెప్పొచ్చు. కాస్ట్ మాత్రం కంపారిటివ్లీ కొంచెం ఎక్కువే ఉంది. మీరు ఇదే 1,20,000 పెడితే టీవీఎస్ జూపిటర్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. అంటే ఇది అప్గ్రేడ్ అయిన తర్వాత కూడా ఎక్కువ మార్పులు అంటూ ఏం జరగలేదన్నమాట. అంటే ఇది పాత డిస్ప్లే అయితే ఉందో ఇప్పటికీ కూడా అదే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ డిజైన్ ఇచ్చారు, అంటే ఎక్కువ మార్పులు ఏం లేవు. ఇంకా ఫుల్ ఫేస్ హెల్మెట్ వెనకాల డిక్కీలో పెడితే మనం చూసారు కదా, సరిగ్గా కూర్చోట్లేదు అనమాట. ఇంకా లైటింగ్ కూడా బాగుంది. అంటే మీరు స్మూతర్ ఇంజన్ కావాలంటే డెఫినెట్లీ దీనికి వెళ్ళిపోండి. ఎక్కువ ఫీచర్స్ కావాలంటే టీవీఎస్ జూపిటర్కి వెళ్ళండి. అంటే ఏమవుతుందంటే ఇవన్నీ ఇంజన్స్లో స్టార్టింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఆఫ్టర్ సమ్ ఇయర్స్ కూడా పర్ఫార్మెన్స్ అదే విధంగా ఉంటుంది. టీవీఎస్లో ఏమవుతుందంటే ఆఫ్టర్ ఫ్యూ కిలోమీటర్స్, అంటే ఒక 20,000 30,000 కిలోమీటర్ తర్వాత ఇంజన్ పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గుతుంది అనమాట. ఆ కంప్లైంట్స్ లేవు. అదేవిధంగా హోండా యాక్టివా కూడా లాంగ్ లైఫ్కి బాగుంటుంది. స్టార్టింగ్లో ఎలా ఉందో తర్వాత ఆఫ్టర్ ఫ్యూ కిలోమీటర్స్ కూడా మనకి ఇంజన్ స్మూత్గా ఉంటుంది. కానీ ఇనీషియల్ పవర్ అండ్ పికప్ ఏదైతే ఉందో ఈ స్కూటర్ మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. సో అదనమాట నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ డిఫరెన్సెస్. 125cc సెగ్మెంట్లో మీరు ఏది కొనాలంటే నేను డెఫినెట్లీ దీన్ని ప్రిఫర్ చేస్తాను. కాదు అంటే టీవీఎస్ జూపిటర్ తీసుకోండి. హోండా యాక్టివా మీరు వద్దన్నా కానీ చాలామంది కొనేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దిస్ ఈజ్ ఇండియా, అందరూ ఏది కొంటే మేము అదే కొంటామంటారు. ఓకేనా, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కానీ కింద కమెంట్లు అడగండి, నేను ప్రతి కమెంట్కి డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి బైక్ రివ్యూస్, కార్ రివ్యూస్, ఇంకా ప్రోడక్ట్ రివ్యూస్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్. వన్ ఆఫ్ ద బెస్ట్ 125cc స్కూటర్. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఈ వీడియోలో నేను మీకు చేస్తున్న రివ్యూ 125cc. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చేసి నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోటో మ్యాట్స్.